వెల్కమ్ టు కలగూరగంప. ఇప్పుడు నేను నడిచొచ్చిందంతా కూడా లాస్ట్ టైం 2 times చూపించిన నేను మీకు అందరికీ. సో ఈ ప్లేస్ మనం స్టోర్ వెనకాల స్టోర్ ఒక 1/2 acre ఉంటుంది అండ్ వెనకాల ఒక 2 acres తీసుకున్నాం. మొత్తం 2.5 ఎకరాలు. ఈ 2 ఎకరాల్లో మన స్టోరేజ్ కొంత షిఫ్ట్ అవుతుంది అండ్ కొంచెం నర్సరీ పెట్టుకుందాము. ఇవన్నీ కథలు మీకు మస్తు చెప్పిన కదా. మళ్ళా ఇదేంది ఇట్లా వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారా? యాక్చువల్ ఏంటంటే దీనికి ఆనుకొని బ్యాక్ సైడ్ ల్యాండ్ ఉండింది. నర్సరీ పెడితే పెద్దగా పెట్టాలన్నమాట. చిన్నగా అవుతుంది. అబ్బా ఎట్లా చేద్దాం అనుకున్నా అంటే మనకు రెగ్యులర్గా ఇళ్ళల్లోకి కానీ చిన్న విల్లాస్లోకి కానీ పర్సనల్గా అనమాట, పర్సనల్గా పెంచుకునే వాళ్ళకి మంచి నర్సరీ అని అనుకున్న అంతవరకే ఆలోచనలు ఉన్నాయి. సో దట్ అక్కడ మన స్టోర్ వెనకాల కూడా ఒక షెడ్ లాగా చేపించిన అక్కడ అన్ని పార్ట్స్, డిజైనర్ పార్ట్స్, నార్మల్ పార్ట్స్, హ్యాంగింగ్ పార్ట్స్, అంటే దీనికి సంబంధించిన అంటే మనం మార్కెట్కి పోయి ఇప్పుడు ఒక నర్సరీకి పోయి కొన్నప్పుడు ఎలాంటివన్నీ కావాలా, పార్ట్స్ కావాలా, కొంత సాయిల్ కావాలా, మనకి చిన్న ఎక్విప్మెంట్స్ కావాలా, అవన్నీ కూడా అక్కడ పెట్టేసేసి ఈ నర్సరీ వరకు ఇక్కడ ప్లాన్ చేస్తాను అనమాట. అయినాక ఏమైందంటే దీని వెనక కూడా ఒక ల్యాండ్ ఉంది, దానికి లీజుకి ఇస్తారేమో అడుగుదాం అనిపించింది అనమాట. సో ఫస్ట్ స్టోర్ వెనక ల్యాండ్ వెనక నెక్స్ట్ ఇంకో లెవెల్ ల్యాండ్ అనమాట. ఇది ఒక 2.5 acres ఉంది. సో అదన్నానుకో తీసుకున్నాక ఏం చేయాలా, సాదా పెద్ద పరిశ్రమ అనమాట. సో మనకేంటంటే దీనికి సంబంధించి ఒక లోన్కి వెళ్ళాలనుకున్నాం. లోన్కి వెళ్ళాలన్నప్పుడు కొంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవన్నీ కావాల్సి వచ్చింది. సో డాక్యుమెంటేషన్ చూపించాలి కాబట్టి ఇది రిజిస్టర్డ్ చేసుకొని మనము రిజిస్టర్ అంటే మనం కొన్నాం అనుకునే రాయంతా. సో లీజ్ రిజిస్టర్డ్ అనమాట. అట్లా చేయించుకొని దీన్ని మనము అది చూపించేసే అంటే ఇన్నేళ్ళు ఉంటేనే 7 years మినిమం ఉంటేనే మనకు ఒక లోన్ అనేది వస్తుంది అనమాట. సో ఇందులో ఆల్రెడీ మనకు స్టోరేజ్ అవన్నీ ఉన్నాయి. దీంట్లో కష్టం అవుతుంది అని అనిపించినప్పుడు ఈ ల్యాండ్ కనిపించింది. అట్లా ఏదేదో ఆలోచించి ఈ ల్యాండ్ కూడా లీజుకు తీసుకున్నాము. సో బ్యూటిఫుల్ 2.5 ఎకరాల ల్యాండ్. అంటే ఇది 2.5, ఇది ఫ్రీగా 2, అంటే ఫ్రీగా అంటే మన స్టోర్ కాకుండా 2, మొత్తం 4.5 ఎకరాల ల్యాండ్ను మనం లీజుకు తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టోర్ వెనకాల ఇది తీసుకున్నప్పుడు నేను అన్నగా ఇంత రమ్మంటే ఇళ్ళల్లో వచ్చినాని, ఇప్పుడు ఇళ్ళల్లో కాదు ఇంకో ఇల్లు లాగా అయిపోయింది. దీన్ని ఏమంటారు మరి చెప్పండి. దానికి ఇంకా అంటే మనకున్న సామెతలను కూడా మనము వేరేలాగా చూపించాల్సి వస్తుందేమో. సో అదనమాట. ఈ ల్యాండ్ కూడా మనం లీజుకి తీసుకున్నాము. అందుకు ఈ దర్వాజా అడిగి సార్ వాళ్ళని అడిగి, సార్ నాకు ఒక డోర్ కావాలా అని చెప్పేసి అంటే మెయింటెనెన్స్ యాక్సెస్. యాక్చువల్గా ఈ ల్యాండ్కి అంతా రోడ్ ఉంది కానీ మనకు ఆపరేషన్స్ పరంగా మనకి ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది కాబట్టి సో ఈ సార్ వాళ్ళని, సార్ ప్లీజ్ కొంచెం వే కావాలి నాకంటే, సరే అమ్మ తీసుకో అన్నారు. సో దానికి చేయించినామంటే దీనికి కూడా ఒక గేట్ పెట్టేసుకుంటాం మనము. సో అవసరం ఉన్నప్పుడు మనం ఆపరేషన్ వైజ్గా అంటే మనుషులమే నడుస్తాం. ఇక్కడ నుంచి వెహికల్స్ ఏం రానికే రాదు, ఎందుకంటే ఇవంతా కూడా గార్డెన్ ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఇటువైపు వచ్చేస్తాయి. బట్ పెద్ద ఎగ్జాటిక్ కానీ పెద్ద సైజు అన్నీ చెప్పిన కదా, గ్రోనప్ ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా ఈ ఏరియాలో పెడదాం కాబట్టి వాటికి సంబంధించిన లారీలు అవన్నీ కూడా రోడ్ మీద నుంచే వస్తాయి అనమాట. మనకి ఇదంతా చాలా పెద్ద రోడ్, వీళ్ళది ల్యాండ్ రోడ్ ఫేసింగ్ చాలా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ వెహికల్స్ వచ్చే ఆలోచన లేదు. జస్ట్ మాన్యువల్గా నడుస్తాము, లేదంటే చిన్న ట్రాలీలు ఉంటాయి కదా, అంటే మనం ఏమన్నా ఇంటి కొరకు 1-2 కొన్నప్పుడు ఇట్లా వెళ్తాయి. అదర్వైజ్ ఫామ్ హౌస్లకు కానీ ఏదైనా లేఅవుట్స్కి కానీ మనం అమ్మాలనుకున్నప్పుడు మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది అనమాట. మనము లారీ నా ఎడ్జ్ కాపేసుకొని అక్కడ గేట్ పెట్టుకుంటాము, ఇక్కడ నుంచి అక్కడ తీసుకుని లారీలు ఎక్కేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ రకంగా ఆ దుకాణంలోకి వెళ్ళి వెనక భూమిలోకి వెళ్ళి మళ్ళీ వెనక భూమిలోకి వచ్చినాం అనమాట. ఈ జాలు దీన్ని మంచిగా మెయింటైన్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది ఇది. అండ్ నర్సరీ అనేది ఎట్లుండాలంటే ఏం పెట్టినా శ్రీదేవి నర్సరీ అనేటట్టు పెట్టాలన్నమాట నేను. సో రెగ్యులర్గా రోడ్ పక్కన ఉండే నర్సరీ కాదు, అట్లని టూ మచ్ ఆఫ్ కమర్షియల్గా ఉండే అన్ని రకాలు అట్లా కూడా కాదు. వెరీ సెలెక్టివ్ అండ్ స్పెషల్గా ఉండాలా. ఎవరైనా సరే మీ ఇంట్లోకి తీసుకొని పెట్టుకున్నప్పుడు కానీ, మీ గార్డెన్లో పెట్టుకున్నప్పుడు కానీ, మీ విల్లాస్లో పెట్టుకున్నప్పుడు కానీ, ఎవరైనా సరే లేఅవుట్ చేసిన వాళ్ళు కానీ అది చూసి ఇవి ఎక్కడ కొన్నారని అడగాలన్నమాట. సో అలాంటి కలెక్షన్ తేవాలనేది నా థాట్. సో అంత ట్రావెలింగ్ చేయాలి, అన్ని స్టేట్లు కూడా తిరగాలి నేను.
అండ్ నాట్ ఓన్లీ మన ప్లాంట్స్ అవే కాకుండా యూనిక్గా ఉండే పాట్స్ కానీ దానికి పర్ఫెక్ట్గా ఉండే మిక్స్ సాయిల్ మిక్స్ కానీ మన బ్రాండ్లోనే మనమే తయారు చేయబోతున్నాము. అండ్ కషాయాలు ఏవైతే గో ఆధారిత కషాయాలు ఏవైతే ఉండే దశపర్ణి కషాయం కానీ అగ్నిస్త్రం కానీ జీవామృతం కానీ అవన్నీ సెటప్ ఇగో ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో చెట్టు దగ్గరనే డ్రమ్స్ పెట్టేస్తాము. ఆవులు వస్తాయి ఇక్కడికి, అంటే 2 ఆవులు అనుకుంటున్నాను, ఎక్కువ కాకుండా 2 ఆవులు మాత్రమే పెడదాం అనుకుంటున్నాం. అక్కడ ఆల్రెడీ వీళ్ళ ల్యాండ్ వాళ్ళది ఒక సెటప్ ఉందన్నమాట. వాళ్ళు బఫెల్లోస్ పెట్టేసి మిల్కింగ్ అవన్నీ ప్రాపర్గా సెటప్ ఉంది వాళ్ళకు. 2 ఆవులతో పాటు కొన్ని బఫెల్లోస్ని పెట్టుకుంటే మనం అమ్మేంత రాదు, మనం చేయలేము కూడా అదన్నీ. కానీ కాకపోతే ఏంటంటే మనకు ప్రాపర్గా కాఫీ షాప్ ఉంటుంది కదా, దానికి ప్యూర్ మిల్క్ అనమాట, ఎలాంటి హార్మోన్స్ లేని మిల్క్ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే ఎట్లుంటుంది అని అనిపించింది ఒక థాట్. అది ఎంత వరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు, ఇంప్లిమెంట్ అయినాక అది ఆ సెటప్ మొత్తం చూపిస్తా. కానీ 2 ఆవులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. మన లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది, ఇక్కడ 2 ఆవులు వేరే ఉంటాయి అనమాట. సమ్మర్లో అంతా మజ్జిగ మిరపకాయలు చేయాలి కాబట్టి మన మజ్జిగ మన దగ్గరనే ఉంటే ప్యూర్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ దాంట్లో వేసే మిరపకాయలు కూడా కమ్మగా ఉంటాయి కదా. ఇక్కడ గడ్డి వాళ్ళు ఆల్రెడీ పెంచుకున్న దానికి గడ్డి ఉండింది కదా, మొత్తం కట్ చేశారు. ఇప్పుడు మంచిగా వాటర్ పెట్టేసేస్తే మన బఫెలోస్ కానీ మన ఆవులు కానీ వచ్చినప్పుడు దానికి సరిపోతుంది అనమాట. ఈ రోజు ఇట్లా కనబడుతుంది కదా మీకు, ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోండి ఒక 100 days ఈ ప్రాజెక్ట్ వర్క్ అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రాజెక్టును మనం ఓన్గా చేయట్లేదు, కన్సల్టెంట్ని పెట్టుకొని ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ని పెట్టుకుంటున్నాము. అండ్ మెయింటెనెన్స్ టైంలో కూడా హార్టికల్చర్ చేసిన వాళ్ళను ఎంప్లాయీస్గా రిక్రూట్ చేసుకొని వాళ్ళ కింద మన దగ్గర ఉండే వర్కర్స్ టీం అనమాట, వాళ్ళని అప్పచెప్తే అంటే ఓవరాల్గా ఈ సెటప్లో ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి వర్క్ చేస్తారు, ఒక టీం లాగా అనమాట. అక్కడి నుంచి ఒక టీం, అంటే అన్నీ మనమే దూర్చలేం తల కాబట్టి ఒక టీం సెటప్ చేస్తే ప్రాపర్గా అయిపోతుంది అనమాట. సరే నేనేం చేస్తాను, ఇది అందరూ పనులు చేస్తారంటే నేనేం చేస్తాను, మార్కెటింగ్ చేస్తాను. ఇక నా దగ్గర చెట్లు ఉన్నాయి కొనుండి, నా దగ్గర ఇవి ఉన్నాయి కొనుండి అని చెప్తా కదా, అది నా డ్యూటీ. అదే ఇవన్నీ చేసుకున్నా నేను మార్కెటింగ్ చేయకపోతే ఏం లాభం చెప్పండి, నేను మాట్లాడకపోతే ఏం లాభం చెప్పండి. అందరిలాగా అయిపోతుంది, ఏదో మూలకావేనో నర్సరీ ఉందని కథలు చెప్పుకుంటారు. అట్లా కాకుండా అరే ఆడ నర్సరీ ఉంది చూడండి అని చెప్పుకోవాలన్నమాట. అది నా టార్గెట్. ఓకేనా, మీ అందరికీ కూడా ఎక్కడ స్టోర్ దాకా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ దాకా యాక్సెస్ ఉంటుంది, హ్యాపీగా రావచ్చు, మీరు తిరగవచ్చు, చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ దానికి సంబంధించి మనం డ్రిప్ సిస్టమ్ పెడతాం కదా, డ్రిప్స్కి ఒక చిన్న పాండులాగా చేసేసి చేయాలన్నమాట. సో దాంట్లో కుదిరితే కొన్ని చేపలు వదులుకుందాం, సరదాగా ఉంటుంది. అది సరదాకు మాత్రమే, ఓకేనా. పిల్లలు వస్తే ఎంజాయ్ చేస్తారు అందుకనమాట. ఇది అడవిలాగా ఉన్నప్పుడు తీసిన క్లిప్ ఉంటే పెడతాను, క్లీన్ చేయించుకున్నాను అనమాట. క్లీన్ చేసి నాకు కాంపౌండ్ వాళ్ళు చేసేయండి అని చెప్తే వాళ్ళు చేసి ఇస్తున్నారు, లీజ్కి ఎవరైతే ఇస్తున్నారో మనకి. సో ఇదన్నమాట విషయము. చాలా కథలు చెప్పాలనిపిస్తుంది కానీ కథలు చెప్పడం కంటే కళ్ళ ముందు మీకు తెచ్చి చూపించి ఇది అంటే బాగుంటుందేమో అనిపించింది, అది విషయం. ఎన్నేళ్ళైందబ్బా మా ఊర్లో చేనుకాడ ఇట్లా కూర్చొని ఇట్లా చేసి మంచం మీద కూర్చొని, మంచం మీద కూర్చొని ఇట్లా ఎంజాయ్ చేసి, సో బ్యూటిఫుల్. 50 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక మేము ఇట్లా ప్లాంటేషన్ చేసుకున్నామంటే మేము వేస్తాను చేతులు ఎత్తుదాం, ఓకేనా. ఒక లేఅవుట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు ఇట్లాంటివి కావాలంటే మనం వేస్తాని చేతులు ఎత్తుదాం, ఓకేనా. లేదు ఒక విల్లా మేము చేసుకుంటాం, మాకు ఒక ఇది కావాలి, ఇన్ని చెట్లు కావాలి, ఇది కావాలంటే కూడా మనం వేస్తుందాం. అండ్ ఇండ్లలకు కూడా మనం వేస్తుందాం, బాల్కనీలకు కూడా వేస్తుందాం. ఇట్లా అన్ని రకాలుగా అంటే అంత సప్లై కెపాసిటీని మనము రెడీ చేసుకుంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆల్మోస్ట్ నేను అంటే ఒక నర్సరీ పెడితే ఎట్లుంటుంది అనే దాన్ని పెడతానా లేదా కాదు, పెడితే ఏం చేస్తాము, ఏం వర్క్ ఉంటుంది, ఎట్లుంటుంది, ఎక్కడి నుంచి కొనాలి, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్కడ ఇంపోర్ట్ అవుతాయి, ఎక్కడ పెద్ద చెట్లు ఉంటాయి, ఎక్కడ చిన్న చెట్లు ఉంటాయి, దాన్ని తెచ్చి ఎవరు రీసేల్ అమ్ముతారు, అసలు మూలం ఎక్కడ, ఇవన్నీ కూడా గత 2 ఏళ్ళుగా నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసుకున్న నర్సరీకి సంబంధించి. అంత ఇష్టం అంటే ఎప్పుడు పెడతానా లేదని కూడా కాదు, అంటే ఒక థాట్ వచ్చింది అనుకోండి, దాని ఎండ్ టు ఎండ్ ఎట్లాంటి రేపే పెడతా ఇప్పుడే చేస్తా అన్నంత డెప్త్గా దాని గురించి వెళ్తాను, అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను. అవన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో దానికి తగ్గట్టు ట్రావెల్ చేసి ఇప్పుడు సెట్ చేసుకోవడం. ఎందుకంటే అవునా ఇది పెడుతున్నా కదా, ఇక్కడ ఏమవుతుంది ఇవంతా డౌట్ లేదు నాకు. 100%
దానికి సంబంధించిన ఐడియా ఉంది అండ్ నాకు కొంత నాలెడ్జ్ ఉంది. సేమ్ టైం మన కన్సల్టెంట్ వాళ్ళు చేసే వాళ్ళకి కూడా 100% నాలెడ్జ్ ఉంది. సో ఈ రెండు కలిపితే ఇంకా బ్యూటిఫుల్గా అవుట్పుట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో అన్నీ చూసినాక మీరు బాగుంది శ్రీదేవి అంటే చాలన్నమాట, నేను ఖుషి అయిపోతా. నేను అంతా చేశాక మీకు చూపించినప్పుడు కింద కామెంట్స్ పెడతారు చూడండి, అదే అనమాట, అబ్బా సాధించేసినంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ప్రపోజల్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి, ఒక రాబోయే ఒక కొత్త యూనిట్ అనుకోండి, ఇదన్నమాట. సో మన స్టోర్స్ రన్ అవుతూ ఉంటాయి. స్టోర్స్తో పాటు గత సంవత్సర కాలంగా చూస్తే మన స్టోర్స్లో ఇంట్రడ్యూస్ చేసిన ఐటమ్స్ చాలా చాలా తక్కువ బిఫోర్ 1 year కంటే. ఎందుకంటే ఏది ఇంట్రడ్యూస్ చేసినా మన దగ్గర స్టోరేజ్కి ప్లేస్ లేకుండా పోతుంది. కొత్త ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు దానికి ఒక ప్లేస్ ఇవ్వాలా, ప్లస్ బార్కోడ్ సిస్టమ్ ఉంటుంది, దాని వెనక వర్క్ ఉంటుంది. ఇవన్నిటికీ స్పేస్ అనేది ఇట్లా కట్టి పడేసినట్టు అయిపోతుంది నాకు. అందుకే గత సంవత్సరం నాకు తెలిసి హార్డ్లీ 2-3 సార్లు నేను సండే వీకెండ్స్ బిజినెస్ వీడియోలు చేశాను తప్ప ఎక్కడ కూడా బిజినెస్ వీడియోలు లేవు. అన్లెస్ అంటే మన దగ్గర ఇప్పుడు ఎల్బీ నగర్ స్టోర్కు ఒక బ్రాస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తప్ప కదా. ఒకసారి చూడండి, అసలు మన కలగూరగంప గ్రాసరీస్కు అసలు ఇంట్రడక్షనే లేదు ఇంతవరకు 1 yearగా. స్టోర్కు సంబంధించిన గ్రాసరీస్ నేను అసలు కొత్త ఇంట్రడ్యూస్ చేయలేదు. అదనమాట. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ బఫెలోస్ బర్లన్నీ ఉండే అనమాట. సో దట్ వాళ్ళ సెటప్ ఇదంతా క్లీన్ చేస్తే పోనీకే, బట్ సరిగ్గా లేదు. మనం మంచిగా చేసుకుందాం. ఇది వాటర్ అవి తాగడానికి కానీ వాటికి స్నానాలకు కానీ ఇది గబ్బు ఉంది, దీన్ని క్లీన్ చేసుకుందాం. అండ్ ఇక్కడంతా సెటప్ మంచిగా చేసుకుందాం. ఎక్కడ ఎరువేయాలా, ఎక్కడ ఏది వేయాలా, లేదంటే వాటికి మరీ కట్టేయకుండా ఒక బ్లాక్ లాగా చేసేసి ఆ ఏరియాలు ఎక్కడన్నా తిరగనవి. ఆ కట్టేసుడు అనేది అస్సలు నచ్చట్లేదు నాకు. కాబట్టి ఫ్రీ రేంజ్ అంటారు కదా, మరి ఏ పొలాల్లో వదలలేమో కానీ ఉన్న ప్లేస్లో అవి ఎక్కడన్నా తిరిగేటట్టు వదిలేసేద్దాం. ఓకే, నాకు ఒక బ్లాక్ లాగా జస్ట్ లైట్ ఫెన్సింగ్ వేసేస్తే ఈ ఏరియా మొత్తం వీటికే వదిలేసేద్దాం అనమాట. అప్పుడు బాగుంటుంది. అవి కూడా ఫ్రీగా తిరగాలి కదా, మరి కట్టేసి అలా కాలకు అట్లా చేయలేం. ఇక్కడ గడ్డి ఎన్నికే. సో ఇది క్లీన్ చేస్తే అక్కడ ఒక 1 2 3 4 5 దగ్గర ఉన్నాయి. కానీ ఇటు ఒక 5 అటు ఒక 5 10 బర్లను మనం మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ. అటు ఇటు డౌన్ చేస్తూ షెడ్ వేసేస్తే వాటికి కూడా బాగుంటుంది. ఇదంతా వదిలేద్దాం, ప్లేస్ వాటికి తిరగడానికి ఫ్రీగా అనమాట. సో ఎరువు ఒక పక్కకి వేసుకుంటే మన చెట్లకు, మనకు, మీ ఇండ్ల చెట్లకు, మీ గార్డెన్ల చెట్లకు సరిపోతుంది ఆ ఎరువంతా. అర్థమైంది కదా ఏం చెప్పినో, ఏం అర్థమైంది కానీ మొత్తం మీద ముచ్చటిదప్ప. ఓకేనా? ఇక్కడి నుంచి చూస్తే నా ఫేస్ తోటి చూడండి ఎట్లా కనబడుతుందో. ఆ రోడ్డు చూడండి, స్టోర్ ముందల రోడ్డు అక్కడ, మనమేమో ఇక్కడ. నేను ఇక్కడ నుంచి చూస్తే అది అట్లా. ఫైనల్గా ఇదనమాట. ఏమంటారు, ముచ్చట ఎట్లుందంటారు, తిడతారా, మెచ్చుకుంటారా, ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. మీ తిట్లైనా సరే దీవెనలుగా భావించి నేను ఇట్లనే పరిగెత్తుతుంటా. కళ్యాణ్ చెప్తుంటాడు ఎవరికన్నా, ఇక ఈమె అన్నీ ఇట్లా ఆడొకటి అటు వేసుకుంటూ పోతుంది, ఎంత ఏరుకుంటా మేము పోతున్నాం, ఇంతమందిని సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్తుంటాడు. అట్లా మా ఆయన అంతమందితో సపోర్ట్ చేసినా ఒకటి లెక్క, మీరు సపోర్ట్ చేసాడు ఒక లెక్క, రెండింటికి చాలా తేడా ఉంది కదా. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.